5 బడ్జెట్లో మాత్రమే వాళ్ళు ఏమైనా చేయగలిగితే చేయాలి. ఆల్రెడీ 2 బడ్జెట్లు పూర్తయిపోయింది, ఇంకొన్న 3 బడ్జెట్లే. ఆ 3వ బడ్జెట్ ఏదైతే 28వ సంవత్సరం ఉంటుందో, ఒకవేళ ఎలక్షన్ రావచ్చు, డిలిమిటేషన్ జరిగి రేపు పొద్దున్న పునర్విభజన జరిగిన తర్వాత 28లోనే ఎన్నికలు జరిగితే ఆ బడ్జెట్ కూడా హుష్కాకి. అంటే ఉన్న 3 బడ్జెట్లు అది కూడా ఎగిపోయినట్టే, అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయితే అవుతుంది. గట్టిగా చెప్పుకోవాలంటే ఇంకో 2 బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పుడు జరిగిన 2 బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా సూపర్ 6 కింద అలొకేట్ చేయలేదు. నేను కౌన్సిల్ లో కూడా ఇది మాట్లాడాము, చూసాము, బడ్జెట్ చదివి పూర్తిగా పరిశీలించి నేను చెప్తున్నటువంటి మాట ఇది. కావాలంటే ఎవిడెన్సెస్ తో కూడా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా భారతదేశ చరిత్రలో లేని విధంగా బడ్జెట్ మీద సుమారు 75 నిమిషాలు పూర్తిగా విశ్లేషణాత్మకంగా మాట్లాడి చెప్పారు. ఎక్కడైనా బడ్జెట్ లో వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి మాటల గురించి, వాగ్దానాల గురించి ఎక్కడైనా ప్రస్తావించారు సార్? బడ్జెట్ ఎలాగైతే చేశారు సార్? 3 సిలిండర్లు రోడ్ల మీద, భవనాల మీద, వాటి మీద, రాజధాని నిర్మాణం మీద, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుంది శ్రీనివాస్ గారు. సార్ తెలవకపోతే తెలుసుకోమనండి. సిలిండర్లు ఇస్తున్నాం సార్, 3 సిలిండర్లు ఇస్తున్నాం. తెలవకపోతే తెలుసుకోమనండి, తెలియకపోతే తెలుసుకోమనండి. 3 సిలిండర్లు ఇస్తున్నాం, 3 సిలిండర్లు ఇస్తున్నాం. కావాలంటే మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. సమావేశాల్లో మీరు 15 లక్షల కోట్లు అప్పన్నారు, గవర్నర్ చేత 10 లక్షల కోట్లు చదివించారు. మాట మార్చొద్దు. మీరు సిలిండర్ ఇవ్వట్లేదన్నారు, మీరు సిలిండర్ ఇవ్వట్లేదన్నారు. సిలిండర్లు ఇస్తున్నాం, సిలిండర్లు ఇస్తున్నాం, 3 సిలిండర్లు. ఆయన మాట్లాడకూడదు, నేను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడకూడదు. దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలకి మీరు ఇచ్చిన హామీలు అమలు చేశారు? అది కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. నేను మాట్లాడు, మీరు ఎందుకు మాట్లాడతారు? 10 లక్షల కోట్లు గవర్నర్ చేత, సాక్షాత్ గవర్నర్ గారి చేత తప్పుడు